రాష్ట్రంలో హస్తకళలకు మరింత ప్రోత్సాహం అందివ్వనున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. జాతీయ హస్తకళల వారోత్సవాల్లో భాగంగా 2 రోజుల కిందట ఢిల్లీలో భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ 2023-2024 సంవత్సరాలకు సంబంధించి ప్రకటించిన అవార్డుల్లో ఏపీకి చెందిన 5 హస్తకళాకారులు అవార్డులు అందుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఈ అవార్డులు ఏపీకి వరించాయన్నారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ హస్తకళల వారోత్సవాల సందర్భంగా భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ 2023-2024 సంవత్సరాలకు సంబంధించి అవార్డులు ప్రకటించింది. ఏపీకి 2023 సంవత్సరానికి 2 అవార్డులు, 2024 సంవత్సరానికి 1 అవార్డుతో పాటు 2 ప్రత్యేక ప్రస్తావన అవార్డులు లభించాయి. 2023కు సంబంధించి మహిళల విభాగంలో శ్రీకృష్ణ చరిత తోలుబొమ్మల తయారీలో డి. శివమ్మకు శిల్పగురు అవార్డు లభించింది. కలంకారీ హ్యాండ్ పెయింటింగ్లో విజయలక్ష్మిని జాతీయ హస్తకళ అవార్డు వరించింది. 2024కు సంబంధించి ఏటికొప్పాక బొమ్మల తయారీలో గోర్సా సంతోష్కు జాతీయ అవార్డు, తోలుబొమ్మల తయారీలో కందాయ్ అంజనప్పకు, క్రాఫ్ట్లో తోలుబొమ్మల తయారీ విభాగంలో ఖండే హరనాథ్కు ప్రత్యేక ప్రస్తావన అవార్డులు వరించాయి. వీరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. కళాకారులకు శిక్షణతో పాటు ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ సదుపాయం, ఆర్థిక భరోసాతో కూడిన గౌరవప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలిపారు. అవార్డులు అందుకున్న కళాకారులకు అభినందనలు తెలిపారు. జాతీయ అవార్డులు అందుకున్న స్ఫూర్తితో హస్తకళలకు మరింత ప్రాచుర్యం కల్పించేలా కృషి చేస్తామన్నారు. అవార్డు గ్రహీతలకు ఈ నెల 13న శ్రీకాళహస్తిలో సన్మానించనున్నట్లు తెలిపారు. జాతీయ హస్తకళల వారోత్సవాల్లో భాగంగా ఈ సన్మానం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇదే కార్యక్రమంలో 100 మంది హస్తకళాకారులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు విలువ చేసే టూల్ కిట్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.